టర్కీ యుఎస్ మిస్సైల్ ఒప్పందం 2025 నుండి 2025 మేలో అమెరికా టర్కీకి 2 మిస్సైల్ ఒప్పందాలను ఆమోదించింది. ఇవి మొత్తం $304.1 మిలియన్ విలువైనవి. మొదటిది $225 మిలియన్ తో 53 M120C8 AMRAAM ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లు, రెండవది $79.1 మిలియన్ తో 60 M9X సైడ్వైండర్ మిస్సైళ్లు. ఈ ఒప్పందాలు టర్కీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ముఖ్యంగా నాటో మిత్రదేశంగా దాని సామర్థ్యాన్ని పెంచడానికి ఉద్దేశించినవి. ఈ మిస్సైళ్లు టర్కీ రక్షణ వ్యవస్థలో ఆధునీకరణను తెస్తాయి. ఇది భారత్తో సహా ప్రాంతీయ దేశాలపై ప్రభావం చూపవచ్చు. టర్కీ-పాకిస్తాన్ సంబంధాలు. టర్కీ, పాకిస్తాన్ల మధ్య బలమైన సైనిక, రాజకీయ సంబంధాలు ఉన్నాయి. టర్కీ పాకిస్తాన్కు బైరక్తార్ TB2, అకిన్సీ డ్రోన్లు, కెమన్కేస్ క్రూయిజ్ మిస్సైళ్లు వంటి ఆయుధాలను సరఫరా చేస్తోంది. 2020-2024 మధ్య టర్కీ ఆయుధ ఎగుమతిలో 10% పాకిస్తాన్కు వెళ్లాయని సిప్రీ నివేదిక చెబుతోంది. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్కు బహిరంగ మద్దతు ఇస్తున్నారు. ఇది భారత్కు ఆందోళన కలిగిస్తోంది. భారత్పై ప్రభావం. టర్కీ-పాకిస్తాన్ సైనిక సహకారం భారత్కు భద్రతా సవాళ్లను తెస్తోంది. 2025 మేలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో టర్కీ సాంగర్ డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించిందని భారత్ ఆరోపించింది. ఈ డ్రోన్లు భారత సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రయత్నించాయని, భారత రక్షణ వ్యవస్థలు వాటిని నాశనం చేశాయని చెప్పింది. టర్కీ మద్దతుతో పాకిస్తాన్ ఆధునిక ఆయుధాలను సమీకరిస్తుండటం భారత్కు ఆందోళన కలిగిస్తోంది, ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో. దీని కారణంగా భారత్లో టర్కీ ఉత్పత్తుల బహిష్కరణకు పిలుపులు వచ్చాయి. టర్కీతో వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఉదాహరణకు, టర్కీ నుంచి ఆపిల్ దిగుమతులపై నిషేధం విధించడంతో టర్కీకి 1200 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ముగింపు. టర్కీ-యుఎస్ మిస్సైల్ ఒప్పందం టర్కీ సైనిక శక్తిని పెంచుతుంది. అదే సమయంలో టర్కీ-పాకిస్తాన్ సహకారం భారత్కు భద్రతా సవాళ్లను సృష్టిస్తోంది. ఈ పరిణామాలు భారత్-టర్కీ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తెలియజేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.